చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ రేపు విడుదల కానుంది. అయితే ఇవాళ ఉదయం బాలాజీ మూవీ ల్యాండ్ ఫ్యాన్స్ షో టికెట్ ధరను 200 రూపాయలుగా నిర్ణయించారు. కానీ కొంతమంది కేటుగాళ్లు మాత్రం టికెట్ల కొనుగోలు కోసం వచ్చిన అభిమానులకు దిమ్మ తిరిగే రేట్లు చెప్పి షాక్ ఇచ్చారు. 200 రూపాయల టికెట్ను 2000 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు బ్లాక్లో విక్రయిస్తుండడంపై నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షులు ఫైర్ అయ్యారు. బాలాజీ మూవీ ల్యాండ్ సినిమా యాజమాన్యం ఫ్యాన్స్ షోకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా 2000 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి అభిమానులకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ బాలాజీ ప్యాకేజ్ నందు 200 టికెట్ను 2000 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మేమంతా అడుగుతుంటే కూడా 2000 చెప్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు చర్యలు తీసుకొని ఫ్యాన్స్ న్యాయం చేయాలని కోరుకుంటారు. బ్లాక్ టికెట్ అరికట్టి ఫ్యాన్స్ న్యాయం చేయాలని టికెట్ 2000 రూపాయలు అమ్ముతున్నారు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా ఇక్కడ బాలాజీ ప్యాకేజ్ నందు పొంగునూరు వెంటనే అధికారులు స్పందించి అభిమానులకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఆన్లైన్ బుక్ చేసుకోవాలంటే కూడా బుక్ మై షోలో కూడా చూపించడమే లేదు. కాబట్టి దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని బుక్ మై షోలో బుకింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. బుక్ మై షోలో ఆన్లైన్ టికెట్ ధర 200 మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే 600 నుంచి 2000 వరకు పలుకుతున్నారు టికెట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ రేపు విడుదల కానుంది. అయితే ఇవాళ ఉదయం బాలాజీ మూవీ ల్యాండ్ ఫ్యాన్ షో టికెట్ ధరను 200 రూపాయలుగా నిర్ణయించారు. కానీ కొంతమంది కేటుగాళ్లు మాత్రం టికెట్లు కొనుగోలు కోసం వచ్చిన అభిమానులకు దిమ్మ తిరిగే రేట్ చెప్పి షాక్ ఇచ్చారు. 200 రూపాయల టికెట్ను 2000 రూపాయల నుంచి 2500 వరకు బ్లాక్లో విక్రయిస్తుండడంపై నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షులు ఫైర్ అయ్యారు. బాలాజీ మూవీ ల్యాండ్ సినిమా యాజమాన్యం ఫ్యాన్స్ షోకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా 2000 నుంచి 2500 వరకు బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి అభిమానులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బ్లాక్ టికెట్ల కేటుగాళ్ల గురించి మరింత సమాచారం చిత్తూరు నుంచి మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ అందిస్తారు. మధు. రామారావు, చిత్తూరు జిల్లాలో పొంగునూరు నియోజకవర్గంలో దేవర సినిమా ఫ్యాన్స్ లో షో టికెట్ లో బ్లాక్ విక్రమం ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమాన సంఘాలు అయితే పొంగునూరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర శుక్రవారం విడుదల సందర్భంగా గురువారం ఉదయం బాలాజీ మూవీ ల్యాండ్ ఫ్యాన్స్ టికెట్ ధర 200గా నిర్ణయించారు. అయితే టికెట్లు కొనుగోలు కోసం వచ్చిన అభిమానులు నిరాశ ఎదురవుతుంది. అయితే 200 రూపాయలు నిర్ణయించిన టికెట్ ధర 2000 రూపాయల నుంచి కూడా 2500 వరకు కూడా బ్లాక్ లో విక్రయిస్తున్నారు. అయితే నందమూరి అభిమాన సంఘం అధ్యక్షులు తీవ్రంగా ఆరోపించారు. అయితే ఈ సందర్భంగా నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ బాలాజీ మూవీ లాంటి సినిమాల యాజమాన్యం ఫ్యాన్స్ కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా 2000 నుంచి 2500 వరకు కూడా బ్లాక్ లో విక్రయిస్తున్నారు. అధికారులు కూడా స్పందించిన తగిన న్యాయం చేయాలని కూడా కోరారు. అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా అక్కడికి రావడంతో కూడా అక్కడ కొంచెం థియేటర్ ముందర కూడా ఒక విషయం కూడా జరిగింది. అయితే అభిమానులు కూడా అక్కడ యాజమాన్యం కూడా వచ్చి దాన్ని తగ్గించి టికెట్లు కూడా ఇస్తామని కూడా చెప్పడంతో వాళ్ళు వెనక జరిగారు. అయితే ఇక్కడ జరిగింది ఇలాగే రామారావు. అంటే ఇప్పుడు మామూలుగా కౌంటర్లో తీసుకుంటే ఈ విధంగా చేస్తున్నారా, లేకుంటే వాళ్ళంతా ఫస్ట్ ఒక టీమ్గా కూడి తీసుకున్న తర్వాత బయట అమ్ముతున్నారా? అయితే టికెట్లు నిర్ణయించడానికి 200 రూపాయలు మామూలుగా టికెట్లు ఇవ్వాలి. ఆన్లైన్ పెట్టడంతో ఆన్లైన్ ఫుల్ అయిపోయిందని కూడా బ్లాక్ లో కూడా ఆ టికెట్లని బ్లాక్ లో 2500 లెక్కను కూడా వాళ్ళు అక్కడ స్టాఫ్ అక్కడ మేనేజర్ కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళు ఆన్లైన్ లో మామూలుగా ఎవరైతే సినిమా రిలీజ్ అయితే అభిమానులు ఫ్యాన్స్ ఆన్లైన్ లో పెడతారు. కానీ వీళ్ళు ఇక్కడ బ్లాక్ లో ఫుల్ అయిపోయిందని చెప్పి 2500 లెక్కన బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు. దాంతో అభిమానులు కూడా ఆవేశం కూడా చెందుతున్నారు. ఎందుకు ఆవేదన గవర్నమెంట్ చెప్పిన ప్రకారం 200 రూపాయలు అమ్మాలి, కానీ మీరు 2500 అమ్ముతున్నారు. 200 రూపాయలకి మాకు టికెట్లు ఫ్యాన్స్ ఇవ్వాలి, లేకపోతే షో కూడా మీరు జరగనేమి కూడా వాళ్ళు తన ఆవేదన కూడా చెబుతున్నారు రామారావు. అంటే దీనికి కారకులు ఎవరు? దీని మీద థియేటర్ యాజమాన్యమైన స్పందించిందా? థియేటర్ యాజమాన్యం కూడా పరిస్థితి అయితే కొందరు దళారులుగా ఏర్పడి కూడా సొమ్ము చేసుకునేదాన్ని కూడా ఈ 2500 అమౌంట్ సొమ్ము చేసుకునేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని దళారులు వాళ్ళు ఎవరో కూడా పోలీసులు కూడా ఇప్పుడే చేరుకున్నారు. పోలీసులు కూడా వాళ్ళు ఎవరనేది కూడా ఇప్పుడే అక్కడ వాళ్ళ విచారిస్తున్నారు. విచారణలో కూడా మనకు తెలియాల్సి కూడా ఉంది రామారావు. అంటే ఇప్పుడు యాజమాన్యం కనుదృష్టిలోనే ఇది జరుగుతుందని చెప్పేసి భావించవచ్చు అక్కడ?
అంటే అక్కడ ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు దీని మీద? అక్కడ అభిమానులు అయితే నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు కూడా చాలా ఆవేశంగా మాట్లాడాడు. ఫ్యాన్స్ కింద మేము సినిమా చాలా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చాలా 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. మేమెంతో సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నాము. టికెట్ ఆన్లైన్ లో మేము తీసుకోవాలని కూడా మా అభిమాన సంఘాలు అట్లా ఫ్యాన్స్ కూడా ఎంతో మంది కూడా చేరుకున్నారు. ఇలాగ చేసేది కరెక్ట్ కూడా కాదు. అయినా మాకు సినిమా ఫుల్ బ్లాక్ లో టికెట్లు ఫుల్ అయిపోయింది, ఆన్లైన్ క్లోజ్ అయిపోయింది. టికెట్లు అన్ని బ్లాక్ లో ఈ దళారులు కూడా అమ్ముతున్నారు. వీళ్ళు దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా అతను అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కూడా పోలీసులు కూడా వివరించాడు. దానిపైన కూడా విచారణ కూడా చేసుకుని దానికి తగినట్టు కూడా వాళ్ళకి న్యాయం చేస్తారని పోలీసులు కూడా చెప్పడంతో అభిమానులు కూడా కొంచెం నిరాశపడుతున్నారు. అయితే అభిమానులు ఏం జరిగినా కూడా మనకు తెలియాల్సి కూడా ఉంది రామారావు. అంటే పోలీసులకు కంప్లైంట్ చేశామని చెప్పేసి అంటున్నారు కదా, మరి పోలీసులు అక్కడికి వచ్చారా? ఒకవేళ వచ్చినట్లయితే దీని మీద ఎలాంటి ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? విచారణ ఎలా కొనసాగుతుంది? పోలీసులు కూడా కొంతమంది చేరుకున్నారు. ఎస్ఐ కూడా పోలీసుల సిబ్బంది కూడా చేరుకున్నారు. అభిమాన సంఘాలు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి విచారణ కూడా చేస్తామని అంటున్నారు. ఫ్యాన్స్ కు వీళ్ళందరూ మీకు ఫ్యాన్స్ ఏమి ఇబ్బంది పడుతుంది, యాజమాన్యం కూడా ఫ్యాన్స్ మీకు తప్పకుండా ఫ్యాన్స్ కూడా ఉంటుంది, మీరు అందరూ కూడా సినిమా రిజర్వ్ ఒక భరోసా కూడా ఇచ్చారు. అయితే దళారులు ఎవరైతే అమ్ముతున్నారో ఈ 2,500 టికెట్లు వాళ్ళని అరికట్టాలి. లేదంటే ప్రతి సినిమా మా అభిమానమే కాదు, ప్రతి ఏ అభిమానం అయినా ప్రతి అభిమానికి ఏదైనా సినిమా చూసారు రిలీజ్ ఫ్యాన్స్ వస్తారు. కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ లో ప్రభుత్వం నిర్ణయించిన తీరుగా థియేటర్ యాజమాన్యం కూడా ఇవ్వాలి. ఇట్లా దళారులు కూడా వేసి తగినట్టు చర్యలు కూడా తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు రామారావు. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల అయితే దాదాపు 5 నుంచి 6 షోలు కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం దానికి నిర్ణయం తెలిపింది. దాంతోపాటు కొంత రేటు కూడా పెంచుకోవచ్చు అని చెప్పింది. అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే దీని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా? ఏ సినిమా రిలీజ్ అయినా ఫ్యాన్ షో ఒకటి ఉంటుంది, కానీ మళ్ళీ 5 షోలు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం ఉంటుంది. టికెట్లు 200 అంటే 150 పెంచుకోమని కూడా చెప్తుంటారు. కానీ వీళ్ళు ఒకేసారి టికెట్లు ఆన్లైన్ లో క్లోజ్ అయిపోయేసి దళారులుగా కొందరు ఉండేవాళ్ళు ఏర్పడి 2,000, 2,500 టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతున్నారు. అందువల్ల అక్కడ ఆన్లైన్ లో వాళ్ళకి ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ సినిమాకి వచ్చే వాళ్ళు కూడా టికెట్లు క్లోజ్ అయిపోయేది, టికెట్లు ఆన్లైన్ లో క్లోజ్ అయిపోయింది అంటున్నారు. కానీ ఈ దళారుని ఇట్ట వాళ్ళని ఉపయోగించకూడదు. అయితే దళారులను కూడా ఎటువంటి వాళ్ళ చర్యలు తీసుకొని కూడా మాకు ఆన్లైన్ లో గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా ప్రభుత్వం కూడా దాని చర్యలు తీసుకోవాలని కూడా అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు రామారావు. అంటే ఇప్పుడు చూస్తే చిత్తూరు పట్టణంలో ఎన్ని థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది? అలాగనే పరిస్థితి అన్ని చోట్ల అంతే ఉందా? అలాగనే జిల్లా వ్యాప్తంగా ఎన్ని థియేటర్లో ఇది రిలీజ్ అయింది? పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల ఇదే విధంగా ఉంది. అయితే కొన్ని ఫ్యాన్స్ కొన్ని చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల మన ఆన్లైన్ లో అర్థంగానే ఉంది. కానీ కొన్ని చోట్ల ఏమేమి ఉందని రావాల్సి ఉంది. కొన్ని థియేటర్లు అయితే సి సెంటర్ అని ఉంటుంది. జిల్లాలో ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అని ఉంటాయి. అయితే మండలాల్లో సి సెంటర్ లో కొన్ని థియేటర్లోనే కొన్ని ఇలాగా జరుగుతున్నాయి. కొన్ని మెయిన్ సెంటర్లో అయితే ఏమి ఇబ్బంది లేదు. అయితే కొన్ని మండలాల్లో కొన్ని సెంటర్లో సి సెంటర్లో ఉండేదాన్ని జరుగుతుంది. కానీ ప్రభుత్వం కూడా దీని విధంగా ఎలాగ తీసుకోవాలని కూడా వాళ్ళు ఫ్యాన్స్ అభిమానులు చెప్పడంతో జిల్లా మొత్తం కూడా ఎలా జరగకుండా కరెక్ట్ గా చూస్తామని కూడా వాళ్ళు భరోసా కూడా అభిమానులకు చెప్తున్నారు రామారావు. అంటే ఇప్పుడు ఇంత భారీగా పెరుగుతుంది. ఈరోజు రాత్రి అంటే అర్ధరాత్రి తర్వాత 1 గంటకు సినిమా రిలీజ్ అవుతుంది. మొదటి షో అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అలాగనే పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు ఎటువంటి సమస్యలు రాకుండా? ఈ ఫ్యాన్ షో రిలీజ్ అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ అభిమానులు కావచ్చు ఈ టికెట్లు ఎవరైతే బ్లాక్ లో టికెట్లు తీసుకుంటున్నారో వాళ్ళ థియేటర్ కానీ ఏదైనా ఏదైనా రాళ్ళ దాడి కానీ ఈ ఫ్లెక్సీలు థియేటర్లు చెప్పడం కానీ అయితే ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు పోలీసులు కూడా ఆ థియేటర్ల ముందు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే జిల్లా ఎస్పీ కూడా ఎటువంటి అవాంఛలు జరగకుండా కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా థియేటర్లు ఇప్పుడు ఫ్యాన్స్ కానీ ఐసోలు కూడా పోలీసులు కూడా పిక్ ప్యాకెట్ లాగా అక్కడ పెట్రోలింగ్ పోలీసులు కూడా నిర్వహించారు. అప్పటికప్పుడు తిరుగుతున్నారు. ఎటువంటి అవాంఛనీయులు జరగకుండా ఫ్యాన్స్ కానీ 4 షోలు జరిగా కూడా పోలీసులు కూడా దానికి తగినట్టు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ అభిమానులు ఏంటంటే మాకు ఆన్లైన్ లో టికెట్లు 200 చెప్పిన ధరకే ఉండాలి, లేదా గవర్నమెంట్ ఒక 50 కానీ 100 కానీ నిర్ణయించిన దానికే ఉండాలి. కానీ ఇలా 2,500 పెంచుకుంటే సాధారణ మనిషి ఎలా సినిమా చూస్తారని కూడా అభిమానులు కూడా కొంచెం ఆవేదన చెందుతున్నారు. అయితే ఎటో దళారులు ఏర్చేదానికి ప్రభుత్వం కూడా అట్లా సినిమా యంత్రంగా కావచ్చు, అట్లా పోలీసులు కావచ్చు దాన్ని నిర్ణయించేదానికి కూడా ఒక కమిటీ లాగా ఏర్పాటు కూడా చేసి కూడా పోలీసులు దాన్ని నిర్ణయిస్తున్నారు. అభిమానులు కొంత ఊరట టికెట్లు దొరకలేదు నాకు కూడా ఆవేశం కూడా ఉంది. కానీ వాళ్ళకు కూడా థియేటర్ యాజమాన్యం వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని కూడా భరోసా ఇవ్వడంతో జరుగుతుంది రామారావు.
రైట్ మధు, థ్యాంక్ యూ.